ప్రణాళికలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అమృత్ స్టేషన్ పథకం కింద 25,41,00,00,000తో వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసేందుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ఈ పనులను ప్రారంభించారు. వరంగల్ రైల్వే స్టేషన్ ను మరింత ఆధునీకరించనున్నారు. కాకతీయుల కోటలో మనకు దర్శనమిచ్చే ఎలిఫెంట్ గ్రానైట్లను ఉపయోగించి చెక్కని ఏనుగుల గుర్తులను వరంగల్ రైల్వే స్టేషన్ ముందుగా భాగం నుంచి ఎలివేషన్ వచ్చేలా నిర్మించనున్నారు. దేశవ్యాప్తంగా 554, తెలంగాణ రాష్ట్రంలో 15 రైల్వే స్టేషన్లు ఆధునీకరించనున్నారు. ఇందులో వరంగల్ రైల్వే స్టేషన్ కూడా ఉండడం వరంగల్ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. గతంలో వరంగల్ రైల్వే స్టేషన్ లో 4 ప్లాట్ఫామ్లు, 2 ఫుట్ ఓవర్లు, బ్రిడ్జ్లు ఉండగా ప్రయాణికులు రద్దీకి అవి సరిపోవడం లేనందున అమృత్ స్టేషన్ పథకం కింద 12 కిలోమీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అనుసంధానంగా 3 ప్లాట్ఫామ్లలో 3 ఎస్కలేటర్లు, 3 లిఫ్టులు అమర్చనున్నారు. స్టేషన్ లో ఫ్లోరింగ్లు పనులు కూడా తీర్చిదిద్దనున్నారు. వర్షాకాలం సమయంలో వరద నీరు నిల్వ ఉండకుండా వెళ్లేందుకు డ్రైనేజ్ నిర్మించనున్నారు. ప్రయాణికులకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండేలా కొత్త వాటర్ బ్యాంకులను నిర్మించనున్నారు. ఇలా అంతర్జాతీయ ప్రణాళికలతో వరంగల్ రైల్వే స్టేషన్ మరింత ఆధునీకరించనున్నారు. నమస్కారం. ఈరోజు అమృత్ భారత్ స్టేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు పలు ప్రాంతాలలో ఆధునీకరణ చేసి మరి ఈరోజు దేశవ్యాప్తంగా మరి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా మన వరంగల్లో జరగడం చాలా సంతోషం. మీరు చూసిండ్రు గతంలో మన రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉండే, మరి ఈ తక్కువ టైంలో దాదాపు 8-9 సంవత్సరాల కాలం నుండి ఏ విధంగా డెవలప్ అయిందో మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు వరంగల్ అంటే ఒక చరిత్ర గల మన స్టేషన్. మరి కాబట్టి ఇంత మంచిగా మీరు చూడండి, మెయిన్ ఎంట్రన్స్ పోతే రూపురేఖలే మొత్తం చేంజ్ అయిపోయింది. దీనికి ముఖ్యంగా గౌరవనీయులు మోడీ గారి సహాయము, అదే కాక మరి కేంద్రంలో ఒప్పించడం కోసం కూడా రాష్ట్రం నుండి కూడా మంత్రివర్యులను తీసుకొని కేంద్రంలో ఒప్పించి మరి అభివృద్ధి కార్యక్రమాలు మామూలుగా కాదు. దాదాపు ఈ రైల్వే ట్రాక్ మీద దాదాపు ఆర్ఓబీలే కానీ ఆర్యూబీఏ కానీ దాదాపు ఈ రోజు 3 ప్రారంభం అవుతున్నాయి. మరి ఇది ఒకటి, మరి కాజీపేటలో ఒకటి, ఉనికిచెర్ల ఒకటి, మరి ఈ 3 ప్రాంతాలలో కూడా ఈ రోజు ప్రారంభం అవుతున్నాయి. మరి ఈ రోజు వరంగల్కు ఎప్పుడైనా కానీ ఏ కార్యక్రమం అయినా ఎక్కువ కాజీపేటలో జరుగుతాయి. కానీ మన వరంగల్కి ఈ రోజు రావాలనే దాదాపు అందరం వరంగల్కు సంబంధించిన వాళ్ళం కూడా రావడం జరిగింది. చాలా గొప్పగా 2 ట్రాకులు 3 ట్రాకులు ఉండే ఈరోజు 4వ ట్రాకు స్టేషన్ కూడా చాలా అభివృద్ధి చెందింది. దాంట్లో కేంద్రం సహకరించడం చాలా సంతోషం. అదేవిధంగా మరి ఇదొక్కటే కాదు, నేను 2 టర్ములు అంటే ఎంపీగా చేసిన కాలం నుండి దాదాపు 3,260 కోట్లు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మరి కేంద్రంలో వారిని నొప్పించి దాదాపు అమృత్ స్కీమే కానీ, హృదయ్ స్కీమే కానీ, మరి లేకుంటే రూర్బన్ స్కీమే కానీ, మరి బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలున్న మన గౌరవ బండి సంజయ్ కంటే కూడా మన వరంగల్ ప్రాంతానికి ఎక్కువ తీసుకురావడంలో మనం ముందున్నాం. ఎందుకంటే ఇన్ని 1000 కోట్లు తీసుకొచ్చిన మన రేవంత్ రెడ్డి కానీ లేకుంటే బండి సంజయ్ కూడా తీసుకురాలేరు. మరి ఇన్ని నిధులు కేంద్రం నుంచి మన వరంగల్కు ఇవ్వడం చాలా సంతోషం. మరి ఏదైనా అభివృద్ధి చేసిన దాన్ని మనం ఒప్పుకోక తప్పదు. కాబట్టి దాన్ని రాష్ట్రం నుంచి కూడా ముఖ్య నాయకులే కానీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంటే కానీ మరి కేంద్ర సహాయం కూడా తీసుకొని ఇన్ని సంక్షేమ పథకాలే కానీ ఇన్ని డెవలప్మెంట్లే కానీ చేయడంలో మరి ముందుంది. కాబట్టి మరి ఇక ముందైనా ఏదైనా రైల్వేకి సంబంధించిందే కానీ ఇంతకుముందు మా సారన్న కూడా చెప్పడం జరిగింది. ఈ సౌత్ ఇండియాలో ఒక పెద్దది కాజీపేట జంక్షన్ మనది. ఎక్కువ ఇక్కడ నుండి సున్నము లేకుంటే బొగ్గు కానీ ఇవన్నీ సిమెంట్ కానీ అభివృద్ధిలో చాలా మరి ఈ ప్రాంతం నుండే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది రైల్వేకు. మరి ఇవన్నీ కూడా రావడం, మరి కార్యక్రమానికి ముఖ్యంగా మన డిప్యూటీ చైర్మన్ అన్న బండ ప్రకాష్ గారు రావడం,